హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం సాంబార్ చాలా టేస్టీగా చాలా త్వరగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం సాంబార్ రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాము. ఈసారి మీరు సాంబార్ చేసేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ సాంబార్ చేసుకోవడానికి కుక్కర్ తీసుకొని అందులో 100 గ్రాముల కడిగిన కందిపప్పును వేసుకోవాలి. ఇప్పుడు కందిపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. తరువాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత పప్పును మెత్తగా మెదుపుకోవాలి. పప్పును ఇలా మెదుపుకున్న తర్వాత అందులో కూరగాయ ముక్కలను వేసుకోవాలి. కూరగాయ ముక్కలు మీకు నచ్చినవి మీరు వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే సాంబార్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా, 2 ఉల్లిపాయలు, 1 కప్పు సొరకాయ ముక్కలు, 1 క్యారెట్, ములక్కాయ 1, 2 పచ్చిమిరపకాయలను పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. తరువాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టి 1 విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 1 విజిల్ వస్తే సరిపోతుంది. మనకు కూరగాయ ముక్కలు ఉడికే లోపల స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 5-6 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ దినుసులను మాడిపోకుండా మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దినుసులన్నీ ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. దినుసులు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఇలా మెత్తగా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ విజిల్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అందులో టేస్ట్కి తగినంత ఉప్పు, పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు రసం, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, ముందుగా మనం మిక్సీ వేసుకున్న పేస్ట్, 1 గ్లాసు నీళ్లను మిక్సీ జార్లోకి తొలిపి వేసుకోవాలి. ఇప్పుడు 1 రెమ్మ కరివేపాకు, చిన్న బెల్లం ముక్క వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మీకు సాంబార్ కొంచెం పల్చగా కావాలంటే ఇంకొద్దిగా వాటర్ని పోసుకోవచ్చు. సాంబార్ను ఇలా కలుపుకున్న తర్వాత 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. 10 నిమిషాల తర్వాత సాంబార్ మనకు ఈ విధంగా బాగా మరిగిపోతాయి. ఇప్పుడు సాంబార్ను పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న సాంబార్ను పోసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. తరువాత సన్నగా తరిగిన అరకట్ట కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. ఈ సాంబార్ని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా సాంబార్ రెడీ అయిపోయింది. మీరు సాంబార్ చేసినప్పుడు తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే సాంబార్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.